కూతురికి కొడుకును దూరం చేశారన్న మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన అటు నెల్లూరు కనిగిరిలో, ఇటు విశాఖ భీమ్లీలో తీవ్ర కలకలం రేపింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురికి అత్తారింటి వేధింపులు చూసి ఆ కన్నతండ్రి గుండె తట్టుకోలేకపోయింది. తాను చనిపోతేనైనా కూతురి కాపురం బాగుపడుతుందేమోనని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు ఆ పెద్దాయన. నెల్లూరు కనిగిరి మండలం తూర్పు దూబగుంటకు చెందిన బొట్టా శ్రీనివాసులు 30 ఏళ్ల క్రితం సొంతూరు వదిలి ఉపాధి కోసం విశాఖ జిల్లా భీమ్లీకి వెళ్లాడు. అక్కడే నివాసముంటూ ఇటుక బట్టీలో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. భార్య, కుమారుడు, కుమార్తెతో సంతోషంగా గడిచింది. ఈ క్రమంలో బంధువైన చంద్రశేఖర్కు తన కూతురు యమునను ఇచ్చి 5 ఏళ్ల క్రితం ఘనంగా వివాహం చేశాడు. వీరికి 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే అత్తవారింటి భూముల పక్క నుంచి హైవే రావడంతో వారి భూములు కోట్లలో ధరలు పలికాయి. ఆ సంపదే ఇప్పుడు కూతురి కాపురంలో చిచ్చు రాజేసింది. ఒక్కసారిగా కోట్లల్లో డబ్బులు రావడంతో చంద్రశేఖర్ ఫ్యామిలీ మారిపోయింది. యమునను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఏదో ఒక విషయంలో నిత్యం భార్యతో గొడవ పడేవాడు చంద్రశేఖర్. కూతురి పరిస్థితి చూసి తట్టుకోలేక ఆమెను పుట్టింటికి తీసుకొచ్చాడు తండ్రి శ్రీనివాసులు. రాజకీయ అండదండలతో యమున అత్తింటివారు ఆమెపై దాడి చేసి 3 ఏళ్ల బాబును బలవంతంగా లాక్కెళ్లిపోయారు. బాబును తల్లి నుంచి వేరు చేశారని యమున తండ్రి స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. కొడుకు కోసం కూతురు పడుతున్న బాధను ఆ తండ్రి చూడలేకపోయాడు. అన్ని విధాలా అత్తింటి వారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ యమున విషయంలో అత్తింటి వారు ఎలాంటి కనికరం చూపించలేదు. దీంతో నెల్లూరులోని కనిగిరి వచ్చిన శ్రీనివాసులు 4 రోజులుగా తమ్ముడి వద్ద ఉంటున్నాడు. కూతురి విషయంలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పేరుతో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన జీవితం బాగోలేదనే తన తండ్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అతని కూతురు కన్నీరు పెట్టుకుంది. కొడుకును దూరం చేయడాన్ని తాను తట్టుకోలేకపోయానని, ఇది చూసిన నాన్న తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని తెలిపింది. అత్తింటి వాళ్లు తనను మానసికంగా హింసించడం వల్లే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీరు మున్నీరైంది. పెళ్లి ఇష్ట ప్రకారంగానే జరిగింది. ఇష్టపడి చేసుకున్నారు, నాన్నను ఒప్పించి చేసుకున్నారు. కానీ తర్వాత నా జీవితం వేరేలా జరిగింది. నన్ను అన్ని విధాలుగా బాధ పెట్టారు. మానసికంగా, శారీరకంగా బాధ పెట్టారు. మానసికంగానే ఎక్కువ బాధ పెట్టారు. శారీరకంగా కూడా మా అత్త కూడా కొట్టేవారు. నన్ను చులకనగా చేశారు. నా నాన్నని చులకనగా చేశారు. నా కొడుకుని నన్ను వేరు చేశారు. నా కొడుకుని నన్ను వేరు చేసే గొడవ ఆడేవారు. అది భరించలేకపోయేదాన్ని. ఉపాధి కోసం దూర ప్రాంతానికి వెళ్లిన శ్రీనివాసులు 30 ఏళ్ల తర్వాత సొంతూరు వచ్చి ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తుల్ని కలచివేసింది. దీంతో రగిలిపోయిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖలోని అతని అల్లుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్ని యుగాలు మారినా ఆడవాళ్ల బతుకులు మారడం లేదు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన చాలా మంది జీవితాలు మధ్యలోనే ముగుస్తున్నాయి. కూతుళ్ల బాధలను చూడలేక కన్నవాళ్ల గుండెలు ఆగిపోతున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే వివాహ చట్టంలో మరిన్ని మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.